పిల్లల భవిష్యత్తు తల్లిదండ్రుల చేతుల్లో ఎంత ఉంటుందో అలాగే విద్యాబుద్ధులు నేర్పే టీచర్లపై అంతే ఉంటుంది. కొన్నిసార్లు టీచర్లనే మార్గదర్శకంగా తీసుకుంటారు చిన్నారులు. స్కూళ్లలోనే ఎక్కువగా ఉంటారు కాబట్టి వారిపై టీచర్ల ప్రభావం ఉంటుందనే చెప్పాలి. ఇలాంటి పరిస్థితుల్లో పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పి వారి భవిష్యత్తును చక్కదిద్దాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపై ఉంటుంది. కానీ కొందరు టీచర్లు తమ బాధ్యతను మరిచి ప్రవర్తిస్తున్నారు. జీతాల కోసమే ఏదో పని చేశావు అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. ఇంకొందరైతే కనీసం పిల్లలను పట్టించుకోవడం లేదు. తాజాగా సోషల్ మీడియాలో ఓ టీచర్ నిర్వాకం బయటపడింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పిల్లలకు పాఠాలు చెప్పాల్సిన ఓ పంతులమ్మ క్లాస్ రూంలోని హాయిగా గుర్రు పెట్టి నిద్రపోయింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ అలీగఢ్లోని గోకుల్పురా గ్రామంలో ఉన్న ప్రాథమిక పాఠశాలలో చోటు చేసుకుంది. స్కూల్ టైంలో క్లాసులు చెప్పాల్సిన టీచర్ అన్నీ పక్కన పెట్టి హాయిగా నిద్రపోతోంది. పిల్లలు ఆమె చుట్టూ కూర్చొని బుక్స్, అట్టలతో గాలి విసురుతున్నారు, సేవలు చేస్తున్నారు. పాఠాలు చెప్పకుండా వదిలేయడం, అలాగే చిన్నారులతో పనులు చేయించుకోవడం వీడియోలో కనిపిస్తోంది. ఈ వీడియో ఎవరు తీశారో తెలియదు కానీ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఆమె నిర్వాకాన్ని స్థానికులు, పిల్లల తల్లిదండ్రులు విమర్శలు చేస్తున్నారు. ఆ వీడియో ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లింది. దీనిపై విచారణకు ఆదేశించామని, ఉపాధ్యాయురాలిపై తగిన చర్యలు తీసుకుంటామని వారు చెప్పారు. ఈ వీడియోపై నెటిజన్లు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. చదువు చెప్పకుండా విద్యార్థులను వదిలేసి నిద్రపోవడం ఏంటో అంటున్నారు. పైగా పిల్లలతో సేవ చేయించుకోవడాన్ని తప్పుపడుతున్నారు. ఇలాంటి టీచర్లు ఉంటే పిల్లలు ఇంకేం పైకి వస్తారంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇంకొందరైతే ఇంట్లో ఎంత కష్టపడి స్కూల్కి వచ్చిందో అందుకే రెస్ట్ తీసుకుంటోందంటూ రాసుకొచ్చారు.